వెల్కమ్ టు మాటమంతే యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను ఎక్కడ ఉన్నానో తెలుసా? చూసారా, చక్కటి మామిడి తోటలో ఉన్నానన్నమాట. సో ఈ రోజు నేను చేయబోయేటటువంటి వీడియో ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అన్నమాట. మనం లాస్ట్ డికేడ్ నుంచి కూడా చూస్తున్నాం, చాలా మంది నార్మల్ ఫార్మింగ్ నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్లోకి స్విచ్ అవ్వడం అనేది కల్లారా మనం చూస్తూనే ఉన్నాం. ఎస్, దాని గురించే ఈరోజు నేను వీడియో అనేది చేయబోతున్నాను. సో ఇక్కడ చక్కగా బోల్డ్ని మామిడికాయలు ఉన్నాయి అండ్ అలాగే అక్కడ కూరగాయల తోట ఉంది. సో పదండి అలా చూస్తూ మాట్లాడుకుంటూ అవన్నీ కూడా మనం తీసుకుందాం. సో చక్కగా ఇవి కొన్ని నాకు తెంపుకోవడానికి ఇదిగోండి వీళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు. ఏమ్మా, మీ తోటలో మీరు కూరగాయలు తెంపుకొని తింటే అసలు ఆ రుచి అద్భుతం. బాగుందా? బాగుంటాయి కదా. మేము అది మిస్ అవుతున్నాం అబ్బా. కాకపోతే మాకోసం ఇలాంటివన్నీ కూడా పంపిస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. మీ పేరు చెప్తారా? వరలక్ష్మి. వరలక్ష్మి గారు. వరలక్ష్మి. లక్ష్మి, మీరు? గాయత్రి. నా పేరు కూడా లక్ష్మి. లక్ష్మీదేవులందరూ కూడా ఇక్కడే ఉన్నారు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్కి స్విచ్ అవ్వటం వల్ల మన న్యూట్రిషనల్ ఇంటేక్ అనేది పెరగడంతో పాటు ఫార్మింగ్ సెక్టార్లో ఎన్నో చేంజెస్ అనేవి తీసుకొని వచ్చింది. చిన్న ఫార్మర్స్ కూడా సస్టైనబుల్ కల్టివేషన్ మెథడ్స్ ద్వారా ఎక్కువ లాభం అనేది పొందుతున్నారు. అసలు ఫార్మింగ్ బిజినెస్ అనేది ఎలా ఉందో ఇక్కడ ఫార్మర్ సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. హలో అండి. బాగున్నారా? బాగున్నాం. మా మామిడికాయలు ఇవన్నీ భలే ఉన్నాయండి, చెట్టు నిండా కూడా భలే వస్తున్నాయి. అసలు మీ ఫార్మింగ్ బిజినెస్ అనేది ఎలా జరుగుతోంది? బాగుందా? ఫార్మింగ్ బిజినెస్ ప్రస్తుతం బాగానే ఉందమ్మా. ఈ సేంద్రియ ఎరువులు వచ్చిన తర్వాత దగ్గర నుంచి కూడా రైతుకి గిట్టుబాటుగా ఉంటుంది. తర్వాత ఈ సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల కూడా ఆరోగ్యానికి కూడా చాలా బాగానే ఉంటుంది. సేమ్ టైము ఈ సేంద్రియ ఎరువులు వచ్చిన తర్వాత సేంద్రియ పద్ధతిలో మనం పాటించడం వల్ల కూడా దిగుమతులు పెరగడంతో పాటు ఖర్చు కూడా తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఖర్చు తగ్గడం అండ్ అలాగే మనకి లాభం అనేది కూడా ఉంటుంది. ఆరోగ్య రీత్యా కూడా బాగానే ఉంటుంది. ఇది వరకు మార్కెటింగ్ విషయంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఈ సేంద్రియ ఎరువుల ద్వారా పండించడం వల్ల కూడా కస్టమర్స్ కూడా ఇష్టపడుతున్నారు. డెఫినెట్ గా మేమందరం కూడా ఆర్గానిక్ అన్న పేరు ఉంటే చాలా మేము అవే కొనుక్కుంటూ ఉన్నాం అన్నమాట. అంటే బయట మార్కెట్ అమ్ముతుంటారు, కానీ ఇలాగ చేయడం వల్ల కస్టమర్ చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు. సూపర్. మార్కెటింగ్ కూడా చాలా గుడ్ గా ఫీల్ అయ్యి కూడా హ్యాపీగా ఉన్నామా. చూడండి, ఒకసారి కాయ కూడా కోస్తాను, చూడండి. మామిడికాయ ఎవరొద్దంటారు చెప్పండి. ఇది బంగినపల్లి మామిడికాయ. ఇది బంగినపల్లి. మా దగ్గర మంచిగా ఎల్లోగా ఇలా ఉంటది కానీ టేస్ట్ ఉండదు. టేస్ట్ ఉంటుంది అంటే దానికి కలర్స్ పెట్టేస్తారు, లిక్విడ్ పెట్టేస్తున్నారు. ఇది టైంలో తింటేనే దీనికి రుచి ఉంటుంది. అసలు బంగినపల్లి ఏ టైంలో తింటే బాగుంటుంది? నాకు తెలిసి ఏప్రిల్ మేలో తింటే చాలా ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ఎప్పుడైనా సరే బయట ఏ మార్కెట్లో కొన్నా మేలో తినండి. ఓకే. ఇప్పుడు మేము ఉన్నది బంగినపల్లి తోటలో అన్నమాట. బంగినపల్లి అనేది మనం ఏప్రిల్లో, మనకి మార్చి నుండే మొదలవుతూ ఉంటుంది, బట్ మేలో తింటే చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఇది కాయనండి. ఇది ఓకే. కాయ అయినప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఓకే. ఒకసారి చిన్న టేస్ట్ చేయండి, ఎక్కువ అవసరం లేదు. అలా కట్ చేస్తుంటేనే ఆ వాసనకి నా నోట్లో వాటర్ వచ్చేస్తుంది. చాలా ఎగ్జాక్ట్గా ఉంటుందండి. మన పండు తిన్న ఒకటి, ఇప్పుడు మార్చిలో ఏప్రిల్లో పండు తిన్న ఒకటే, ఇప్పుడు ఈ కాయ తిన్న ఒకటేనండి. అవునండి, అదే టేస్ట్. ఇదే కాయని లిక్విడ్ లో పెట్టిస్తే 4 రోజుల్లో ఎర్రగా వచ్చేస్తుంది, అప్పుడు టేస్ట్ ఉండదు. మనం అంటే ప్రకృతి ఏదంటే దాన్ని ప్రత్యేకంగా మనం దాన్ని ముగ్గిస్తాం, న్యాచురల్ గా ముగ్గిస్తేనే దీని టేస్ట్ అనేది బాగుంటుందని చెప్పేసి అంటున్నారు. బట్ నాకు మాత్రం అదిరిపోయింది. ఉప్పు కారం వేసుకొని తింటే ఉంటుంది నా సామిరంగా, అది ఇంకా బాగుంటుంది. సత్యనారాయణ గారు, మీరు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఆర్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి ఏమైనా బెనిఫిట్స్ పొందారా? మా వాటి గురించి తెలియదమ్మా, ఒకసారి వాటి గురించి వివరాలు చెప్పమ్మా. అదేంటి అంటే 2016లో ప్రారంభించబడినటువంటి ఈ PMKSY పథకం రైతులకు అధునాతన నీటి పారుదల మరియు నీటి సంరక్షణ పద్ధతులను అమలు చేయడంతో పాటు గమనీయమైన రాయితీలను అందిస్తోంది. తద్వారా ఉత్పత్తులను పెంచుకోవడంతో పాటు నష్టాలను కూడా తగ్గించుకోవచ్చు. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు మరియు వ్యాధుల కారణంగా రైతులని పంట నష్టాల నుంచి రక్షించడం మరియు రైతులకు సరి సమానమైనటువంటి పంట బీమాను అందించడమే ఈ PMFBY లక్ష్యం. మోడీ సర్కార్ గొప్పతనం ఏంటి అంటే PMKSY స్కీమే కాదండి, ఇంకా ఏ ఇతర స్కీమ్స్ అయినా సరే వాళ్ళ రిలీజియనే కానివ్వండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఏది కూడా చూడకుండా అవసరం ఉన్న ప్రతి రైతుకి ఈ పథకాలను అందేలా చేయటమే. మేడం గారు, మా ఊళ్ళో కూడా చాలా మంది రైతులు ఉన్నారు. దీని గురించి ఎలాగ అప్లై చేసుకోవాలో ఏటో చాలా మంది కూడా తెలియదు, అందులో నాకు కూడా తెలియదు.
మీరు వివరిస్తే వారి రైతులతో పాటు నిన్ను కూడా విని ఈ తక్కువ విషయాలన్నీ తెలుసుకుంటారు. అయ్యో తప్పకుండానండి. ఇది అప్లై చేసుకోవడం అనేది మనం ఆన్లైన్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ మేడం. దేశం కూడా చాలా అభివృద్ధి చెందింది ఈ విధానాలు పెట్టడం వల్ల. గవర్నమెంట్ నేరుగా ఈ ఏదైతే స్కీములు అన్నీ ఉన్నాయో ఈ అకౌంట్ ద్వారా గవర్నమెంట్ డైరెక్టర్గా రైతులు ప్రతి అకౌంట్కి కూడా చేర్చి మాకు కొంచెం ఈజీగా చేసి మాకు ఏ ఇబ్బంది లేకుండా మాకు చాలా ఈజీగా చేస్తుంది. దానికి మోడీ గారికి వీళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేడం గారు. సో పథకాల ద్వారా వచ్చేటటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ కి రావడం అనేది మీకు హ్యాపీగా ఉంది. అంటే వెళ్ళడం తిరగడం ఇవన్నీ ఏమి పనులు లేకుండా మీ వరకు ఈజీ యాక్సెస్ అయిపోయింది. సెల్ అకౌంట్లకి మనకి మెసేజ్ వచ్చేయడం వల్ల మన బ్యాంక్ ఇల్లు కూడా చెక్ చేసుకో అవసరం లేకుండా పోతుంది. చాలా హ్యాపీగా ఉంది. నైస్. ఇలాంటి స్కీమ్స్ వినడం ద్వారా రైతుల భవిష్యత్తుపై నాకు నమ్మకం అనేది బాగా పెరుగుతుంది. ఇలాంటి స్కీమ్స్ అనేది కేవలం పంటలు పండించడంతోనే ఆగిపోవట్లేదు, సంఘాలను పెంపొందిస్తుంది, రైతుల ఫ్యూచర్ ని పెంపొందిస్తుంది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, ఇంకా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన లాంటి ప్రభుత్వ పథకాలు మన దేశ వ్యాప్తంగా రైతులని ఎంపవర్ చేయటంలో కీలక పాత్ర అనేది పోషించాయి. PMKSY ద్వారా రైతులు అధునాతన నీటిపారుదల పద్ధతులను అమలు చేయటం, నీటి సామర్థ్యాన్ని నిర్ధారించటం మరియు పంట దిగుబడి పెంచడం కోసం సబ్సిడీలను అందిస్తున్నారు. మరియు PMSBY ద్వారా కీలకమైన పంట బీమాను కూడా అందిస్తోంది. ప్రకృతి యొక్క అనిశ్చితి నుండి రైతులను కాపాడుతుంది మరియు వారి జీవనోపాధాన్ని కాపాడుతుంది. ఈ పథకాలు మన రైతుల జీవితాలలో మరియు మన వ్యవసాయ పద్ధతుల్లో స్పష్టమైన వ్యత్యాసాన్ని చూడటం అనేది నిజంగా హృదయపూర్వకంగా ఉంది. వాస్తవానికి PM కిసాన్ పథకం ద్వారా రైతులకు చిన్న మరియు సన్నకారు రైతులను లక్ష్యంగా చేసుకొని సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున 3 వాయిదాలలో వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి వేస్తున్నారు. ఇలాంటి పథకాల వల్ల లాభం పొందుతున్నటువంటి రైతుల జీవితంలో వెలుగు నిండింది అంటే అది కేవలం మోడీ గారి విజన్ వల్లే అనడంలో ఎలాంటి సందేహం అనేది లేదు. మోడీ గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఇంతటితో అయిపోలేదండి. సాయిల్ హెల్త్ కార్డ్, మైక్రో ఇరిగేషన్, క్రాప్ ఇన్సూరెన్స్, సీడ్ సప్లై అండ్ ద నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ స్కీమ్ ద్వారా రైతులకు నేల ఆరోగ్యంపై అమూల్యమైనటువంటి అంతర్దృష్టులను అందించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల యొక్క అతుకులు లేనటువంటి వ్యాపారాన్ని సులభతరం అనేది చేశారు. ఇంకోటి PM కిసాన్ స్కీమ్ ద్వారా వాళ్ళకి డైరెక్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ని అందించడంతో పాటు రైతులకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ వాళ్ళకి రావాల్సినటువంటి గుర్తింపుని వాళ్ళకి ఇస్తున్నారు. ఆహా, చల్లగాలి ఎంత బాగుందో. ఇటువైపు గొర్రెలు, అటువైపు గేదెలు, అటువైపు మామిడి తోట, బీరకాయ, వంకాయలు, మునక్కాళ్ళు, భలే ఉందబ్బా. అండ్ ఇంకో విషయం చెప్పనా, ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా 60 ఏళ్లు దాటినటువంటి రైతులకి 3,000 వరకు పెన్షన్ అనేది వస్తోంది. ఇప్పటికే 23.38 lakh ఫార్మర్స్ ఇందులో రిజిస్టర్ అయ్యారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్లో 2016 to 17 నుంచి ఇప్పటికే 5549.40 lakhs ఫార్మర్స్ అప్లికేషన్ అనేది ఇన్ష్యూర్ అయ్యాయి. ఇందులో 150,589.10 crore క్లెయిమ్ కూడా చేసుకున్నారు. అంతేకాకుండా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద వాళ్ళు 1 lakh crore అనేది డిస్ట్రిబ్యూట్ కూడా చేశారు. 2014 to 15 నుంచి ఇప్పటి వరకు 7.13 lakh హెక్టార్స్ భూమిని కవర్ చేస్తూ రెయిన్ ఫిట్ ఏరియా డెవలప్మెంట్ కింద 1673.58 crores ని రిలీజ్ చేశారు. సో సత్యనారాయణ గారు, స్కీమ్స్ అన్ని కూడా మీరు జాగ్రత్తగా విన్నారు కదా. సో మోడీ గారి భరోసా మీకు తప్పకుండా ఉంటుంది. హ్యాపీయా? హ్యాపీ. ఈ స్కీమ్స్ అన్ని కూడా కేవలం గవర్నమెంట్ పాలసీసే కాదండి, దేశంలోని కొన్ని లక్షల మంది రైతుల జీవితాలు, వారిని ఎంపవర్ చేస్తూ వాళ్ళ ప్రాస్పర్ని పెంచి రైతులు పోటీ పడేలా చేస్తున్నారు. నిజంగానే మోడీ గారు గ్రేట్ అప్ప. చక్కగా తోటలోంచి స్వయంగా నేను తెంపుకున్నటువంటి కూరగాయలు. ఇంకెందుకు ఆలస్యం, ఇంటికి వెళ్ళిపోయి వండేసుకుందాం పదండి. హోప్ మీ అందరికి కూడా ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అందరూ కూడా చక్కగా ఆర్గానిక్ వెజిటేబుల్సే తీసుకుంటున్నారు. కుదిరితే మీ ఇళ్లలో అదేంటి చిన్న చిన్న తొట్లు ఉంటే అందులో చిన్న చిన్న కూరగాయలు అనేవన్నా మీరు పెంచుకోవచ్చు. అట్లీస్ట్ మీరు అది స్టార్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.